సంస్థానాధీశుల రాజుల కాలం నాటి కోటలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరం కోట. దీని ప్రసిద్ధి చారిత్రాత్మకం. ఇప్పుడు మాత్రం ఇదో శిథిలాలయం. దీన్ని 1500 సంవత్సర కాలంలో నిర్మించబడినట్లు చెబుతున్న ఈ కోట విస్తీర్ణం 14 ఎకరాలకు పైగా ఉంది. అప్పట్లో ఈ కోటను వెంకట పెరుమాళ్ దేవ మహారాజు నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ కోటను రాజధానిగా చేసుకుని అప్పట్లో రాజులు పరిపాలన సాగించినట్లు తెలుస్తోంది. ఎన్నో సకల సౌకర్యాలతో నిర్మితమైన ఈ కోట ఆవరణలో మహారాజులు దైవభక్తిలో పాల్గొనేందుకు కూడా అనేక రకాలైన ఆలయాలు నిర్మించడం మరో విశేషం. ఇలాంటి ఎంతో చరిత్ర కలిగిన ఈ కోట కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. జిల్లా కేంద్రమైన చిత్తూరుకు సుమారు 45 కిలోమీటర్ల దూరంలోనూ, అటు ప్రసిద్ధి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో కార్వేటి నగరం వద్ద ఈ కోట నిర్మితమై ఉంది. సంస్థానాధీశుడైన వెంకట పెరుమాళ్ దేవ మహారాజు నిర్మించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. కోటలో ముఖ్యంగా స్కంద పుష్కరిణి ప్రత్యేకించి చెప్పుకోదగ్గ ప్రదేశం. ఈ స్కంద పుష్కరిణిలో ఎటువైపు నుండి చూసినా మెట్లపై నీరు సమాంతరంగా ఉండటం విశేషం. పుష్కరిణి నిర్మించేటప్పుడు కూలీలకు రోజుకు 2 నాణేలు కూలీగా ఇచ్చేవారని చెబుతున్నారు. ఈ స్కంద పుష్కరిణి కోట మధ్య భాగంలో నిర్మితమై ఉంది. వెంకట పెరుమాళ్ దేవ మహారాజు ఈ స్కంద పుష్కరిణిలో చేపలు పట్టేందుకోసం వేటాడేవారని, ఈ వేట కూడా ఓ ఎత్తైన భవనం పైకి వెళ్లి వేటాడేందుకు వీలుగా ఆ భవనాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ స్కంద పుష్కరిణికి సమాంతరంగా భూగర్భంలో 7 బావులు కూడా నిర్మితమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆలయాల విషయానికొస్తే కంచి కామాక్షమ్మ ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయం నిర్మితమై ఉన్నాయి. ఈ కంచి కామాక్షమ్మ ఆలయానికి లక్ష్మీ మహల్ అని పేరు కూడా ఉంది. ఈ ఆలయాలు 1600 సంవత్సర కాలంలో నిర్మించినట్లు చెబుతారు. కంచి కామాక్షమ్మ ఆలయం వద్ద రాణులు స్నానం చేయడానికి అప్పటి రాజులు పెద్ద కొలను కూడా నిర్మించారు. కంచి కామాక్షమ్మ ఆలయంలో ప్రతి శుక్రవారం ప్రత్యేకించి పూజలు జరుగుతుంటాయి. అలాగే వేణుగోపాల స్వామి ఆలయం కూడా నిర్మితమై ఉంది. మొత్తానికి ఈ కోటలో నిర్మితమైన అన్ని భవనాల గోడలు 3 అడుగుల వెడల్పుతో కట్టడం జరిగింది. ప్రధానంగా గోడలకు పూత అనేటువంటిది కోడిగుట్టు సొన పదార్థాన్ని వాడడంతో ఆ ప్రాంతంలో ఎవరు వెళ్లినా వారి ప్రతిబింబం ఆ గోడల నుంచి స్పష్టంగా కనిపించేది. ఇలాంటి ప్రసిద్ధి చెందిన కోట కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. ముఖ్యంగా స్కంద పుష్కరిణిని 2010వ సంవత్సరంలో టీటీడీ స్వాధీనం చేసుకుంది. ఈ కోటను 1989లో దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. అయితే ఈ కోటలో ఎన్నో ఏళ్ల పాటు ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా నడిచాయి. మరి ఇలాంటి ఈ కోట ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. దీనిపై ప్రభుత్వం స్పందించి మన పూర్వకాలం నాటి సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టే ఇటువంటి కట్టడాలను కాపాడి భావితరాల వారికి అందించాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని మన పాలకులు, ప్రభుత్వాలు గుర్తించాలి.